హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఫ్లోర్ బేస్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో సీటింగ్ అరేంజ్మెంట్లో ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో అవి డిస్కస్ చేసాం. సర్క్యులర్, స్క్వేర్, రెక్టాంగులర్ అండ్ లీనియర్. ఈరోజు మనం ఫ్లోర్ బేస్డ్ డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా ఈజీ. సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ అయితేనేమో ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఈ విధంగా అడుగుతారు. సో వన్ పర్సన్ సిట్టింగ్ లెఫ్ట్ టు ద అనదర్ పర్సన్ ఈ విధంగా అడుగుతారనమాట. కానీ ఫ్లోర్ బేస్డ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఐదర్ పర్సన్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్ బేస్డ్ అట్లా తీసుకొని అడుగుతారు క్వశ్చన్స్. సో కొంచెం క్రిటికల్గా ఉన్న క్వశ్చన్ ఒకటి తీసుకున్నాను. ఇది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చదువుదాం. దేర్ ఆర్ 7 persons PQRSTU and V who lives in same building. The building has 7 floors. No 2 persons live on the same floor. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిఫరెంట్ ఏజెస్. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమన్నారు, 7 persons ఉన్నారంటున్నారు. ఒక బిల్డింగ్లో 7 floors ఉన్నాయంట. సో గ్రౌండ్ ఫ్లోర్ 1 అని మెన్షన్ చేసుకున్నాం. అబౌట్ 2 అంటే కింద నుంచి 7 numbers తీసుకోవాలి. 7 floors నెంబరింగ్ కింద నుంచి ఇచ్చారు. నో టూ పర్సన్స్, ఏ ఇద్దరు కూడా ఒకే బిల్డింగ్లో ఉండరు, ఒకే ఫ్లోర్లో ఉండరు. అండ్ వాళ్ళ ఏజెస్ కూడా డిఫరెంట్ ఏజెస్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ 7 persons అన్నారు, బిల్డింగ్ అన్నారు కాబట్టి ఒక లైన్ అంటే బిల్డింగ్ ఎలా ఉంటుంది, లీనియర్ ఒక లైన్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం లైన్ డ్రా చేసుకొని 7 points మెన్షన్ చేసుకుందాం. 7 points ఏంటి, 7 personsని ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఎవరెక్కడ కూర్చుంటారు అనే విషయం మనకు తెలియదు. సో 7 parts అంటే ఇవి 7 floors అనమాట. సో నెక్స్ట్ ఇచ్చిన మన కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇచ్చిన కీ పాయింట్స్ ఏంటి, అవి మనం సైన్ రాసుకోవాలి. UTQV డు నాట్ లీవ్ ఎట్ ద గ్రౌండ్ ఫ్లోర్. సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, ద పర్సన్ యూ కానీ టీ కానీ క్యూ కానీ వి. అంటే ఈ రాంగ్ సింబల్ ఏంటంటే డు నాట్ అనమాట. డు నాట్ లీవ్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. సో వీళ్ళందరూ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చోరనమాట, ఉండరనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఏజెస్ ఆఫ్ యూ అండ్ వి ఆర్ 24 and 60. సో ఏజ్ ఆఫ్ యూ ఎంత 24 అండ్ ఏజ్ ఆఫ్ వి 60. ఓకే. అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ద పర్సన్ లివింగ్ ఎట్ 7th floor ఈజ్ 50. ఓకే, ఇక్కడ మనకి 7th floorలో ఉండే పర్సన్ ఏజ్ ఎంత ఇచ్చారు, 50 అంట. ఈ పర్సన్ 7th floorలో ఉండే ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ ఏజ్ 50. ఇది మనకి డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి. అండ్ నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ పర్సన్ లివింగ్ ఎట్ 3rd floor ఈజ్ 20. నెక్స్ట్ ఏంటి, 3rd floor ఎక్కడ ఉంది, 3rd floorలో ఉండే పర్సన్ ఏజ్ ఎంత 20 అంట. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి, ఏజ్ ఆఫ్ క్యూ ఈజ్ డబల్ ద ఏజ్ ఆఫ్ యూ. సో ఏజ్ ఆఫ్ క్యూ ఏజ్ ఎలా ఫైండ్ చేయమన్నారు, ఏజ్ ఆఫ్ క్యూ ఈజ్ డబల్ ద ఏజ్ ఆఫ్ యూ. డబల్ అంటే యూకి 2 times ఉందన్నమాట. క్యూ ఏజ్ అంటే 48, అంతే కదా, 24 2s 48. అండ్ నెక్స్ట్ ఏంటి, నన్ ఆఫ్ దెమ్ లీవ్స్ ఎట్ 3rd floor. అంటే చూడండి, ఏజ్ ఆఫ్ క్యూ ఈజ్ డబల్ ద ఏజ్ ఆఫ్ యూ. క్యూ ఏజ్ యూకి డబల్, నన్ ఆఫ్ దెమ్ లీవ్స్ ఎట్ 3rd floor. ఈ ఇద్దట్లో ఎవరు కూడా 3rd floorలో ఉండరు. అంటే యూ కానీ క్యూ కానీ 3rd floorలో ఉండరు. ఇది ఒక కీ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఏజ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్. సారీ, ఇది చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ అడిగారు. ద ఏజ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ వి అండ్ పి అండ్ ద ఏజ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 40. సో ఏజ్ ఆఫ్ టీ మనకి ఇచ్చారు 40, ఇంక ఇక్కడ మనకి వి ఏజ్ ఆల్రెడీ తెలుసు 60. ఇప్పుడు మనం పీ ఫైండ్ చేయాలి. సో పీ ఫైండ్ చేయడానికి ఏం ఫార్ములా ఇచ్చారు చూడండి, ద ఏజ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్, సో యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అన్నారు. సో యావరేజ్ అంటే తెలుసు కదా మనకి, ఫార్ములా బై 2 చేయాలి. దేనికి, సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అంటే వి ప్లస్ పీ బై 2. సో ఇది ఈ ఫార్ములా అనమాట. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యావరేజ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎవరి సమ్ ఆఫ్ ఏజెస్ అంటే ఎవరు, పివి ప్లస్ పీ బై 2. అండ్ నెక్స్ట్ టీ అంటే టీ ఏజ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు, టీ ఈక్వల్ టు 40 అని. 40 ఈక్వల్ టు వి ప్లస్ వి ఏజ్ ఎంత, వి 60 కదా, 60 ప్లస్ పీ బై 2. సో 80 ఈక్వల్ టు 60 ప్లస్ పీ ఈక్వల్ టు 20. సో అర్థమైంది కదా, ఈ 2ని తీసుకెళ్ళాను, ఈ 2 ఇటు వెళ్తే 80 అవుతుంది. అండ్ పీ వాల్యూ రావాలంటే 80 - 60 20. సో టీ వాల్యూ 40 అండ్ పీ వాల్యూ ఎంత 20. సో మనకు వచ్చేసింది పీ వాల్యూ కూడా. ఇది చిన్న ఫార్ములా అనమాట. సో ఈ లాజిక్ అనేది మనం అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు, ఏజ్ ఆఫ్ పర్సన్ లివింగ్ ఎట్ ద 2nd floor ఈజ్ 1 more దెన్ ద ఏజ్ ఆఫ్ పర్సన్ లివింగ్ ఎట్ ద 1st floor. ఓకే, సెకండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో ఇది ఒక కీ పాయింట్ అనమాట. 2nd floorలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్, పర్సన్ ఏజ్ 1st floorలో ఉన్న వాళ్ళకంటే ఒకటి ఎక్కువ ఉంటుందన్నమాట, +1 అనమాట. ఎలా కంపేర్ చేసుకుంటే 1st floor వాళ్ళ ఏజ్తో. ఓకే, 1st floorలో ఉన్న వాళ్ళ ఏజ్ కన్నా 2nd floorలో ఉన్న వాళ్ళ ఏజ్ ఒకటి ఎక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు, టీ లీవ్స్ జస్ట్ బిలో ద ఫ్లోర్ ఎట్ విచ్ క్యూ లీవ్స్. టీ ఎక్కడ ఉంటారంట, జస్ట్ బిలో ద ఫ్లోర్ ఎట్ క్యూ లీవ్స్. క్యూకి జస్ట్ బిలో ఉంటారనమాట. ఇది ఒక కీ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్యూకి జస్ట్ బిలో టీ ఉంటారంట. అండ్ నెక్స్ట్ ఏంటి,
T T lives just below the floor at which Q lives and just above the floor at which U lives. T ఎక్కడ ఉన్నారు? Qకి కింద Uకి పైన. సో ఈ పొజిషన్స్ మనకు వచ్చినాయి, కాకపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం మనకు తెలియదు అనమాట. ఇంకా సో నెక్స్ట్ ఏంటి, టీ డస్ నాట్ లీవ్స్ ఎట్ థర్డ్ ఫ్లోర్. ఇంకో పాయింట్, టీ డస్ నాట్ లీవ్స్ ఎట్ థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో టీ ఉండరంట. ఎస్ ఈస్ ఓల్డర్ దెన్ ఆర్. ఎస్ ఈస్ ఓల్డర్ దెన్ ఆర్. సో ఇవి మనకి కీ పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు వీటి నుంచి మనం ఎవరెక్కడ ప్లేస్ అయ్యారో చూసుకుందాం. సో మనకి డైరెక్ట్గా ఇచ్చిన ఏంటి, ఓన్లీ 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన కీ పాయింట్స్ లైన్గా చూద్దాం. చూడండి, UTQV డస్ నాట్ లీవ్ ఎట్ గ్రౌండ్ ఫ్లోర్. చూడండి, ఇంటూ మార్క్ పెట్టుకుంటే అక్కడ ఉండరు అని. యూ కానీ, టీ కానీ, క్యూ కానీ, వి కానీ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరంట. మనకు అసలు టోటల్ ఇచ్చిన మెంబర్స్ ఎవరు? టోటల్ ఇచ్చిన మెంబర్స్ ఎంతమంది? PQRSTU అండ్ వి, 7 పర్సన్స్. ఇందులో ఎవరెవరు ఉండరు? యూ ఉండరు, వి ఉండరు, అండ్ నెక్స్ట్ టీ ఉండరు, UTQV ఇది క్యూ. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది? ఎయిదర్ పీకి కానీ, ఆర్కి కానీ, ఎస్ కానీ. ఈ వీళ్ళలో ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారనమాట. సో వాళ్ళు ఎవరు అనేది మనకు కన్ఫర్మ్గా తెలియదు. 1 by 1 సాల్వ్ చేస్తుంటే మనకు వస్తుంది. సో ఈ పొజిషన్స్లో అయితే ఫస్ట్ క్లూ ప్రకారం వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరు. ఇది అయిపోయింది. నెక్స్ట్ యూ ఏజ్ ఎంత? 24. సో ఇక్కడ ఎక్కడైనా 24 ఉందా? లేదు. వి ఏజ్ ఎంత? 60. ఇక్కడ ఎక్కడైనా 60 ఉందా? లేదు. క్యూ 48. సో ఇక్కడ మనం మెన్షన్ చేసుకోలేదు. నెక్స్ట్ ఏంటి, యూ అండ్ క్యూ. వీళ్ళిద్దరూ థర్డ్ ఫ్లోర్లో ఉండరు అనమాట. సో వీళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉండరు అంటే ఇంటూ పెట్టుకోవాలి ఇక్కడ కూడా. UQ థర్డ్ ఫ్లోర్లో ఉండరు అంట. సో వీళ్ళ పొజిషన్ ఏంటి? థర్డ్ ఫ్లోర్లో ఉండరు అంటే ఏదైనా పైన అయ్యి ఉండొచ్చు, కిందైనా ఉండొచ్చు. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉండరు, ఇక్కడైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈ ప్లేసెస్లో ఎక్కడైనా అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకో క్లూ ఏంటి మనకి ఇచ్చింది, P వాల్యూ ఫైండ్ చేసాం. T = 40, P = 20. ఇక్కడ ఎక్కడైనా 40 ఉందా? లేదు. 20 ఉంది. ఎక్కడుంది? 30. సో P అంటే ఇండైరెక్ట్గా మనకి P పొజిషన్ ఇచ్చారు. మనం ఫైండ్ చేసాక P వాల్యూ 20 వచ్చిందంటే P ఎక్కడ ప్లేస్ అవుతారు? థర్డ్ ఫ్లోర్లో. ఎందుకంటే ఏజ్ ఆల్రెడీ ఇక్కడ 20 ఉంది. మనకి కండిషన్ ఇచ్చారు కదా, ఏ 2 పర్సన్స్ ఒక ఫ్లోర్లో ఉండరు అండ్ ఏజెస్ కూడా సేమ్ ఒక ఫ్లోర్లో ఉండవు, ఏజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో 20 ఏజ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు అన్నారు. సో మనకి పిఏజ్ కూడా ఇండైరెక్ట్గా చిన్న ఫామ్లో యూస్ చేసి ఇచ్చారు. దాన్ని సాల్వ్ చేస్తే మనకి పిఏజ్ 20 వచ్చింది. సో అప్పుడు పొజిషన్ థర్డ్ ఫ్లోర్లో ఉండే పర్సన్ ఎవరు? P అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో క్లూ చూద్దాం. నెక్స్ట్ క్లూ ఏంటి? సో ఈ క్లూ అయిపోయింది. అండ్ నెక్స్ట్ Q, T అండ్ U. సో వీళ్ళు ముగ్గురు ఈ ఆర్డర్లో కూర్చుంటారనమాట, ఈ ఆర్డర్లో ఉంటారు. సో ఈ ఆర్డర్లో ఉండాలంటే 3 లైన్గా ఉండాలి మనకి. ఎందుకంటే T అనే పర్సన్ క్యూకి పైన, క్యూ కింద, యూ పైన ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకే చోట ఉంటారు ఎక్కడున్నా కానీ. సో ఇక్కడ వీళ్ళు క్యూ అనే పర్సన్ ఇక్కడ ఉండరు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ థర్డ్లో ఇది ఫిల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ ఇవే కదా. అండ్ నెక్స్ట్ వీళ్ళు లైన్గా ఉంటారు కాబట్టి సో ఇక్కడ నుంచి తీసుకుందాం. QTU ఇక్కడ ఉంటారు అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ 7th ఫ్లోర్లో ఉన్న పర్సన్ యొక్క ఏజ్ 50 అన్నారు, మనకి క్యూ ఏజ్ 48 అని ఇచ్చారు. సో క్యూ ఇక్కడ ప్లేస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే నెక్స్ట్ రిమైనింగ్ లైన్గా ఉన్న 3 ఏవి 6, 5, 4. ఇక్కడ ఎవరు ఏజెస్ ఇవ్వలేదు మనకి, ఇక్కడ ఎవరి పలానా ఫ్లోర్లో పలానా పర్సన్ కూర్చున్నారు అని ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. సో దట్ మీన్స్ QTU అండ్ ఎక్కడ ఉంటారు వాళ్ళ పొజిషన్? ఇవి QTU, ఇవి వీళ్ళ పొజిషన్స్. సో క్యూ ఏజ్ ఎంత? 48. అండ్ నెక్స్ట్ T ఏజ్ ఎంత? 40. అండ్ నెక్స్ట్ U ఏజ్ ఎంత? 24. సో ఇంకా మనకి రిమైనింగ్ ఎన్ని ఫ్లోర్స్ మిగిలిపోయినాయి? 7th ఫ్లోర్, 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్. సో ఈ ఫ్లోర్స్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇక్కడ మనకి ఎన్ని ప్లేస్ అయిపోయినాయి? ఈ 3 ప్లేస్ అయిపోయినాయి. UTQ ఈ ప్లేస్ అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలిపోయిన పర్సన్స్ ఎవరు? P కూడా ప్లేస్ అయిపోయారు, R అండ్ S. ఈ 3 పర్సన్స్ ఉన్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం మనం. ఇంకొక నెక్స్ట్ క్లూ ఏంటి? T not 16 థర్డ్ ఫ్లోర్. ఇది అయిపోయింది. T ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పైన ఉంటుంది. S ఈజ్ ఓల్డర్ దెన్ R. ఓకే, S అనే పర్సన్ యొక్క ఏజ్ R కన్నా ఎక్కువ అనమాట. సో మనకి ఇంకా ఇప్పుడు ఏం మిగిలిపోయాయి? మనకి ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇంకా ఏజెస్ ఎవరివి ఇచ్చారు? V ఏజ్ ఇచ్చారు. మిగిలిపోయిన వాళ్ళల్లో మనకున్న ఏజ్ ఎవరిది? V ఏజ్ ఒకటి తెలుసు, R, S తెలియదు. సో మనకు ఆల్రెడీ 7th పొజిషన్లో, ఈ పొజిషన్లో మనకు ఆల్రెడీ ఇచ్చారనమాట ఏజ్. పర్టికులర్ ఒక పర్సన్ ఏజ్ ఇచ్చారు, అది ఎవరిది తెలియదు. సో అయితే ఇక్కడ V వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే Vకి ఆల్రెడీ ఏజ్ మెన్షన్ చేసేసారు కదా. సో V పొజిషన్ ఇక్కడ అవ్వదు. ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి? ఐదర్ V ఇక్కడైనా ఉండాలి లేదా ఇక్కడైనా ఉండాలి. చూడండి, కానీ ఒక కండిషన్ ఉంది. UTQV వీళ్ళల్లో ఎవరు కూడా
ఈ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరు. అంటే ఈ రిమైనింగ్ 2 ఆప్షన్స్లో 2 ఫ్లోర్స్లోనే వి ఒక చోట ఉండాలి. అండ్ ఒక ఫస్ట్ కండిషన్లో వి అనే పర్సన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరు. దట్ మీన్స్ వి ఎక్కడ ఉంటారు? సెకండ్ ఫ్లోర్లో. అండ్ వి మనకి ఆల్రెడీ వి ఏజ్ ఇచ్చారు. వి ఏజ్ ఎంత? 60 వి ఏజ్. అండ్ మిగిలిపోయినవి ఏంటి మనకి? 7th ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి మిగిలిపోయింది. మిగిలిపోయిన పర్సన్స్ ఎవరు? ఆర్ అండ్ ఎస్. ఐదర్ ఆర్ ఇక్కడైనా అయి ఉండొచ్చు, ఎస్ ఇక్కడైనా అయి ఉండొచ్చు. అండ్ లాస్ట్ మనకి ఇంకొక కండిషన్ ఉంది కదా మిగిలిపోయింది. క్లూ ఏంటి? ఎస్ ఈజ్ ఓల్డర్ దెన్ ఆర్. ఎస్ అనే పర్సన్ ఆర్ కన్నా పెద్ద అన్న ఏజ్లో. సో మనకి ఇంకొక కండిషన్ ఉంది కదా, ఇంకొక క్లూ మిస్ చేసాం. అదేంటి? సెకండ్ ఫ్లోర్లో ఉన్న పర్సన్ ఫస్ట్ ఫ్లోర్లో కన్నా ఒక 1 ఇయర్ ఎక్కువ అనమాట. ఒక 1+1 ఏజ్ ఎక్కువ అన్నారు. ఇక్కడ ఉంది చూడండి. The person living at the second floor is 1 more than age of the person living at first floor. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ పర్సన్ ఏజ్ తెలియదు, కానీ సెకండ్ ఫ్లోర్ పర్సన్ ఏజ్ తెలిసింది. సెకండ్ ఫ్లోర్ పర్సన్ ఏజ్ ఎంత? 60. సో ఫస్ట్ ఫ్లోర్ పర్సన్ కన్నా సెకండ్ ఫ్లోర్ పర్సన్ ఒక 1 ఇయర్ పెద్ద. అంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్న పర్సన్ 60 అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పర్సన్ ఎంత అవుతుంది? 59 అవుతుంది. సో ఏజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇక రిమైనింగ్ ఇది కూడా ప్లేస్ అయిపోయింది. ఆర్ఎస్. ఆర్ ఎక్కడ ఉండాలి? ఎస్ ఎక్కడ ఉండాలి? ఐదర్ 7th ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ. అండ్ లాస్ట్ కండిషన్ ఏంటి? ఎస్ ఈజ్ ఓల్డర్ దెన్ ఆర్. సో ఎస్ ఆర్ కన్నా పెద్ద. అంటే దట్ మీన్స్ ఈ రెండిట్లో 59, 50 2 ఏజెస్ ఉన్నాయి. ఈ ఏజెస్లో ఏ ఏజ్ పెద్దది? 59 పెద్దది. అంటే 59 ప్లేస్లో ఎవరు ఉంటారో? ఎస్. అండ్ రిమైనింగ్ ఆర్. సో అర్థమైంది కదా ఇదే మనకి. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. సో ఇవి సీటింగ్ అరేంజ్మెంట్ గురించి ఫ్లోర్ బేస్డ్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఫైనల్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్లో 7 పర్సన్స్ 7 ఫ్లోర్స్లో ఒక బిల్డింగ్లో 7 ఫ్లోర్స్లో ఉంటున్నారు. ఆ నెంబరింగ్ ఎలా ఇచ్చారు? బిల్డింగ్ నెంబరింగ్ కింద నుంచి పైకి ఇచ్చారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ 1, సెకండ్ ఫ్లోర్ 2 అలా 7 ఫ్లోర్స్ ఇచ్చారు. కండిషన్ ఏంటి? ఏ 2 పర్సన్స్ ఓకే, ఏ ఇద్దరు ఒక ఫ్లోర్లో ఉండరు అండ్ వాళ్ళ ఏజెస్ కూడా సేమ్ ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ క్లూస్ని మనం ఫస్ట్ ఒక పక్కన క్లియర్గా రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండి మనం సాల్వ్ చేయడం అంటే కష్టం, ఎత్తుక్కోవడం. అదే ఇక్కడ ఒక పక్కన క్లియర్గా క్లూస్ రాసుకుంటే మనం ప్లేస్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇస్తారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇండైరెక్ట్గా మనం ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన క్లూస్ని మనం ఇక్కడ ఇండైరెక్ట్గా రాసుకున్నాము షార్ట్కట్స్లో. సో మన ఫస్ట్ క్లూ ఏంటి అంటే U2 QV వీళ్ళెవరు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరు. అండ్ సెకండ్ ఏంటంటే వి ఏజెస్ ఇచ్చేసారు. క్యూ ఏజ్ ఏమని అడిగారంటే యూకి డబల్ ఏజ్ క్యూ అన్నారు. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు 3 పర్సన్స్ ఏజ్ మనకు తెలిసిపోయింది. ఇక్కడ ఆల్రెడీ 2 పర్సన్స్ ఏజ్ ఇచ్చారు, కానీ ఆ 2 పర్సన్ ఏ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళ నేమ్స్ ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ నేమ్స్తో సహా ఏజెస్ తెలిసింది, కాకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ఏంటి? క్యూ వీళ్ళిద్దరు 3rd ఫ్లోర్లో ఉండరు అన్నారు. అండ్ తర్వాత స్టెప్ ఏంటి? పిఏజ్ని ఫైండ్ చేసాం మనం. విఏజ్ ఇచ్చారు, విఏజ్ని ఒక ఫార్ములా యూజ్ చేసి టీఏజ్ని ఇచ్చారు, టీఏజ్ని ఒక ఫార్ములా యూజ్ చేసి పిఏజ్ మనం ఫైండ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏంటి? అప్పుడు పిహెచ్ ఫైన్ చేసినప్పుడు 20 వచ్చింది. ఆల్రెడీ క్వశ్చన్లో మనకి 3rd ఫ్లోర్లో 20 అనే పర్సన్ ఉన్నారు అన్నారు. అంటే అప్పుడు 20 అనే పర్సన్ అంటే ఎవరు? పిఏ కదా. సో పి 3rd ఫ్లోర్లో ప్లేస్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి? టీ 3rd ఫ్లోర్లో ఉండరు అన్నారు. సో ఇక్కడ టీ అనే పర్సన్ 3rd ఫ్లోర్లో ఉండరు, నివసించరు. అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చిన క్లూ ఏంటి? క్యూ అనే పర్సన్ టీ అనే పర్సన్ క్యూకి పైన ఇమీడియట్గా పైన ఇమీడియట్గా క్యూకి కింద యూకి ఇమీడియట్గా పైన ఉంటారన్నారు. సో ఈ 3 పర్సన్స్ ఒకే చోట ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు ఈ కింద ఎక్కడ ఉండరు. అండ్ ఇక్కడ ఈ మిగిలిపోయింది ఏంటి? ఈ పైన 3rd ఫ్లోర్కి పైన ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ 50 ప్లేస్లో ఆల్రెడీ 7 ప్లేస్లో 7th ఫ్లోర్లో ఆల్రెడీ 50 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి 50 అనే ఏజ్ లేదు. సో ఆల్టర్నేట్గా రిమైనింగ్ 3 ఏం మిగిలిపోయినాయి? ఇవి. సో వీళ్ళ ముగ్గురు ఇక్కడ ప్లేస్ అవుతారు, ఈ బిల్డింగ్స్లో ఉంటారు. వీళ్ళ ఏజెస్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ నెక్స్ట్ మిగిలిపోయినాయి 50 ఒకటి, 7th ఫ్లోర్ ఒకటి, సెకండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. సో మన నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ మనకి వి ఏజ్ అనేది తెలుసు, విఏజ్ తెలుసు. ఇంకో కండిషన్ ఏంటి? వి అనే పర్సన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరు. ఇవి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు 7th ఫ్లోర్లో, ఎందుకంటే ఆల్రెడీ 50 అనే ఏజ్ పర్సన్ 7th ఫ్లోర్లో ఉంటున్నారు. వీకి ఎంత ఏజ్? 60 అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో వి ఉండనప్పుడు ఆటోమేటిక్గా వి పొజిషన్ ఏంటి? సెకండ్ ఫ్లోర్. సో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? సెకండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో పర్సన్ కన్నా ఒక 1 ఇయర్ పెద్దవాళ్ళు అనమాట. సో ఇండైరెక్ట్గా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఇయర్ ఏజ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళ ఏజ్ ఎంత? 59. సో మనకి మిగిలిపోయింది ఓన్లీ 2 పర్సన్స్ అనమాట, ఎస్ అండ్ ఆర్. సో వీళ్ళకి కూడా కండిషన్ ఇచ్చారు, ఫైనల్లో క్లూ ఇచ్చారు. ఎస్ ఈజ్ ఓల్డర్ దెన్ ఆర్. ఎస్ అనే పర్సన్ ఆర్ కన్నా పెద్ద అనమాట. సో రిమైనింగ్ ఈ మిగిలిపోయిన ఫస్ట్ ఫ్లోర్ 7th ఫ్లోర్లో ఎవరి ఏజ్ ఎక్కువ? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఏజ్ ఎక్కువ. దట్ మీన్స్ ఎస్ ఫస్ట్ ఫ్లోర్, ఆర్ 7th ఫ్లోర్. చూసారా, మనం షార్ట్ కట్స్లో ఇచ్చిన పాయింట్స్ని షార్ట్ కట్స్లో రాసుకుంటే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ పర్సన్ అయితే పలానా ఫ్లోర్లో ఉండరు, నివసించరు అంటే మనం ఇంటూ మార్క్ పెట్టుకొని ఆ పర్సన్ నేమ్స్ అక్కడ రాసుకోవాలి. ఎందుకంటే మనం పొద్దాక వెళ్ళి ఇక్కడ వెతుక్కోవడం అనేది టఫ్ అవుతుంది. బై మిస్టేక్ మిస్ చేసాము అంటే మనకి కరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేయలేము. సో అందుకని ఈ విధంగా ఈ పర్సన్ కూర్చోరంటే ఇంటూ మార్క్ పెట్టుకుని సైడ్ క్లూ రాసుకోవాలి. రాసుకున్నప్పుడు మనం ఈ
చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఓకే, థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు ఉండరు, క్యూయూ టీ వీళ్ళు ఉండరు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండరు. సో దట్ మీన్స్ ఈ పైన ఎక్కడైనా ఉండే ఛాన్స్ ఉంది అని మనం డైరెక్ట్గా సెకండ్స్లోనే సాల్వ్ చేయగలుగుతాం. అదే మనం రాసుకోకపోతే పొద్దాకి కండిషన్స్ని చెక్ చేసుకోవాలి. ఈ క్లూస్ ఎప్పుడైతే మనం 1 by 1 సాల్వ్ చేస్తున్నామో ఆ 1 by 1 మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. తర్వాత చేద్దామని ఏ క్లూని వదిలిపెట్టకూడదు. సో ఇవి షార్ట్ కట్స్ అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఫస్ట్ కంప్లీట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం రాసుకోవాలి. రాసుకొని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇండైరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం సాల్వ్ చేయాలి. డైరెక్ట్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాని నుంచి ఇండైరెక్ట్గా మొత్తం సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి 4 to 5 మార్క్స్ అడుగుతారంట, 5 క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని బేస్ చేసుకొని మనం వాటిని ఆన్సర్ చేయాలి. సో ఇది మనకి ఫ్లోర్ బేస్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. సో ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఇంట్రడక్షన్ చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. థ్యాంక్ యూ.